శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఛానల్ని చూస్తున్నటువంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం. 24 మే నుంచి 30 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురు శుక్రులు, సింహరాశిలో చంద్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే శని గారు వచ్చేసి మీనరాశిలో. ఇలా ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క సంచారము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే, రవి బుధుల యొక్క స్థితి సంచారము వృషభ రాశిలో ఉంటూ బుధ ఆదిత్య యోగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇది అన్ని రాసుల వారికి మంచి యోగాన్ని ఫలితాన్నే ఇస్తుంది. ఇక గురు శుక్రుల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే గురు శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలే అవుతూ ఉన్న కారణం చేత, ఇద్దరు గురువులే అవుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అన్నీ కూడా శుభయోగాలు ఉంటాయి. ముఖ్యంగా ధన యోగాలు ప్రబలంగా ఉంటాయి. అది ఏ ఏ రాసులకి ఉన్నాయి అనేది మనము రాసులు చెప్పుకునేటప్పుడు తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రకేతువుల యొక్క పరిస్థితి సింహ రాశిలో అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. ఇద్దరు మిత్ర గ్రహాలే అవుతూ ఉన్న కారణం చేత. అయితే ఈ కలయిక కొంచెం అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఎవరిని తొందరగా నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. అయితే ప్రతి రాశి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించడం ఎక్కువగా. మనం ఏమన్నా ఎదుటివారి మీద తప్పుగా అభిప్రాయాన్ని పెట్టుకున్నామా, వీరు మంచి చెప్తున్నారు కదా, దీని గురించి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుందాము, ఇలా సానుకూలమైనటువంటి స్పందనలో ఉండండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, శనిగారి యొక్క తృతీయ దృష్టి రవి బుధుల మీద సంచారం చేస్తూ ఉంది. ఇది వైద్య విద్యార్థులకి కానీ, అలాగే డాక్టర్స్కి కానీ, వైద్య విద్యలో ఉన్నటువంటి విద్య, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలలో ఏ రంగంలో ఉన్న వారికైనా చాలా చాలా బాగుంటుంది. దీనితో పాటుగా ఏదైనా చర్మ వ్యాధుల్ని సూచిస్తూ ఉంటుంది. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఎలర్జీస్ ని సూచించే విధంగా ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఔషధ సేవ తప్పనిసరి. ఇక గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ ఉంది. ఇది కొంచెం దైవభక్తిని పెంచుతున్నట్టే ఉంటుంది. మళ్ళీ నాస్తిక భావాల్ని కూడా కొంచెం పెంచుతున్నట్టుగా, మధ్య మధ్యలో కాస్త తగ్గిస్తున్నట్టుగా, ఈ విధమైన ఆలోచనల్ని పెంచే విధంగా ఉంటుంది. ఎవరైనా కానీ పరిహారాలు చేసుకోవడం, గురుగ్రహానికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉన్న కారణం చేత, శనిగారికి కాస్త తైలాభిషేకం చేసుకుంటూ ఉంటున్న కారణం చేత చాలా వరకు చాలా మందికి ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ గురు శుక్ర బుధులు ముగ్గురు కలిసి ఉన్నారు. అయితే సున్నితమైనటువంటి స్వభావం పెరుగుతుంది, ప్రవర్తన పెరుగుతుంది. అలాగే అధికమైనటువంటి విద్య, నాలెడ్జిని పెంచుకోవడము, విద్య ఎక్కువగా అభ్యసించడము, ఇలాంటివన్నీ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 24 మే నుంచి 30 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని మనం ఒక్కసారి కనుక ప్రయత్నం చేసినట్టయితే, విశదంగా వివరంగా చూసుకుంటున్నట్లయితే 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఇక దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అంటే అవి సాధారణ ఫలితాల కిందనే మనము తెలియచెప్పుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు అంటే, మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా అంతగా ఉండబోవడం లేదు. సంతాన రీత్యా పూర్తి ఓర్పుతో ఉండవలసినటువంటి వ్యవహారము. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో ఎంత మాత్రం మీరు మాట్లాడడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఓర్పు కలిగి ఉండాల్సిందే. అనుకూలమైన పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. వ్యాపార భాగస్వాములు కూడా ఎంతలో మాట్లాడుకోవాలో అంతలో మాట్లాడుకుంటేనే బాగుంటుంది. అలాగే విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయడము, భద్రపరుచుకోవడము, ఇలాంటివి చేయడంలో కాస్త ఉత్సాహాన్ని చూపిస్తారు.
రుణభారాలు కాస్త తక్కువగా ఉంటాయి. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఉద్యోగ జీవితంలో కొంచెం ప్రశాంతత అనేది ఉంటుంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో కూడా బావుంది అనే చెప్పాలి. అయితే మీరు విద్యార్థుల విషయంలో మరింత కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా మీరు తల్లిగారికి సేవ చేయడం, ఏదైనా కాస్త అండాదండాగా ఉండడము అనేది చేయవలసిందిగా, ఉండవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. స్త్రీల విషయంలో దుర్గా అమ్మవారి పూజ చేయండి. మానసికమైనటువంటి శాంతి బాగా పెరుగుతుంది. కొత్త ప్రయోగాలు ఏవి చేయవద్దు. కొత్త ఉద్యోగాలకి ఏదైనా మీరు ప్రారంభం చేయాలనుకున్నా కూడా, జాయిన్ అవ్వాలనుకున్నా కూడా చాలా వరకు మంచి రోజు చూసుకుని, మంచి ముహూర్తం చూసుకుని ప్రారంభించుకోవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము వ్యయస్థానంలోకి వచ్చి కొంచెం మానసిక విచారాన్ని ఇస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారి పరిస్థితి అంత అనుకూలంగా లేదు. అలాగే గురువు గారి పరిస్థితి అనుకూలంగా లేదు. కేతు పరిస్థితి లేదు. ఇప్పుడు చంద్రుడి పరిస్థితి కూడా లేని కారణం చేత కొన్ని రకాలుగా ఓర్పు కలిగి ఉండి నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి పుట్టలో పాలు పోయడము, ఇన్ని రోజులు అనుకుని ఒక వారం రోజుల, ఒక 11 రోజుల ఇలా అనుకుని పుట్టలో పాలు పోయండి. చాలా వరకు ప్రశాంత జీవితం వస్తుంది. రాబోతూ ఉన్నటువంటి ఒక ఈ వారాంతంతో చూసినట్టయితే ఇంకొక 2 రోజుల కాలంలోనే గురువు గారి యొక్క ఉచ్చస్థాన సంచారం రాబోతోంది నవమంలోకి. ఇక అప్పటి దగ్గర నుంచి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఏదో ఒక విధంగా దానికి సంబంధించిన బీజాలు పడతాయి కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. మంచి జరగడం అనేది ఇప్పటి నుంచే ప్రారంభం అవుతుంది అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. మారుతున్నటువంటి బుధగ్రహ సంచారం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అంటే నాలెడ్జ్ బాగా పెరుగుతుందన్న మాటే గాని ఇక అంతకన్నా గొప్పవైనటువంటి ఫలితాలు అయితే కలగబోవడం లేదు. అయితే ఎక్కడ ఎవరితోనూ కలహాలు లేకుండా చూసుకోండి, నిందలు లేకుండా చూసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.